ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి ఈ సమస్యల గురించి చర్చించడం ఆహ్వానించదగిన విషయమే. ఎందుకంటే బయట ఈ అంశాల మీద మతతత్వ కోణంలో, రాజకీయ కోణంలో, వ్యక్తిగత కోణంలో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుమ్మరించుకుంటూ సభలో మటుకు ఇన్ని రోజుల పాటు చర్చ చేయకపోవడం ఏంటో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అది కూడా శాసన మండలిలో ప్రతిపక్షం ఇందాపూర్ డైరీకి అనుమతి ఇచ్చారు. దీనికి హెరిటేజ్కి ఏదో సంబంధం ఉన్న పద్ధతిలో ఆరోపణలు చేస్తుంటే దాని మీద రోజు వాకౌట్లు జరుగుతున్నా కానీ అక్కడ చర్చ లేదు. ఇక్కడేమో ప్రతిపక్షం రాదు, ప్రభుత్వం ఆ విషయం చేపట్టలేదు. నిజానికి ఇక్కడ చర్చించే ఉండవచ్చు, ఇక్కడేమో అభ్యంతరం కూడా లేదు. ఎట్టకేలకు నిన్న మండలిలో 26వ తారీఖున చర్చకు చేపట్టాలి అని నిర్ణయించారు. దానికంటే ముందే శాసనసభలో చర్చించకపోతే అసలు ఔచిత్యం లేదు కదా. ఎందుకంటే ప్రభుత్వ అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి సభ్యులుగా ఉన్న చోట ఇక్కడ చర్చించకుండా మండలిలో చర్చకు చేపట్టడం అంటే అది పూర్తిగా వైసీపీ పైచేయి సాధించినట్టు అవుతుంది. కాబట్టి రెండవది అక్కడ బలమైన ప్రతిపక్షం కూడా చాలామంది సభ్యులు ఉంటారు కాబట్టి అక్కడ స్వభావం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఇక్కడ చేశారు. సరే, మంచిది, ఎందుకైతే ఉంది. ముందుగా చాలా మొదటిసారిగా సంబంధిత శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన ఒక ప్రకటన చేశారు. స్వల్పకాలిక చర్చ అన్నారు. స్వల్పకాలిక చర్చ అనడంలోనే దీని ఉద్దేశం తెలుస్తుంది మనకి. ఎక్కువ మంది ఎక్కువ మాట్లాడితే ఎక్కడ లేనిపోయిన సమస్యలు వస్తాయో అని ఆనం రామనారాయణ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన విచిత్రంగా ల్యాబ్ రిపోర్ట్ నుంచి తీసుకున్నారు. ల్యాబ్ రిపోర్ట్ మీద టీటీడీ ఫిర్యాదు చేయడం దగ్గర నుంచి. నిజానికి నా ఉద్దేశంలో నెయ్యి ట్యాంకర్ను వెనక్కు పంపడం అది జూన్లోనే ఎప్పుడో జరిగింది. అవి మళ్ళీ తిరిగి లోపలికి ప్రవేశించాయి ఓ 3 నెలల తర్వాత వేరే లేబుల్తో. ఆ వెనక్కు పంపిన రోజు నుంచి తీసుకొని ఉంటే బాగుండేది. ఏదైతేనే ల్యాబ్ రిపోర్ట్ నుంచి తీసుకున్నారు, దాంట్లో కల్తీ జరిగిందని వచ్చింది కాబట్టి అక్కడి నుంచి చేశామన్నారు. అవన్నీ మనకు తెలుసు. ఇది అయిన తర్వాత ఆయన అధికారులు, అప్పుడున్న వ్యవస్థ దీని మీద చర్యలు తీసుకున్నాము, సిట్ వేసాము, సిబిఐ వచ్చింది, మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేసాము. ఈ ప్రాసెస్ అంతా ఆయన చెప్పారు. అది అయిన తర్వాత కూన రవికుమార్, ధూళిపాల నరేంద్ర, జ్యోతుల్ నెహ్రూ, గౌతు శిరీష వీళ్ళంతా మాట్లాడారు. సమయం లేదు, త్వరగా చేయండి అంటున్నారు. వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఒక ముఖ్యమైనది అధికారులనే బాధ్యులను అంటున్నారు, రాజకీయ నాయకులను. అంటే ముఖ్యంగా గతంలో చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు వదిలేశారు అన్న ఆగ్రహము, మంత్రి చేసిన ప్రకటన మీద అసంతృప్తి దాంట్లో వ్యక్తమైంది. వీళ్ళు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడింది నేను విడిగా చెప్తాను. చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన గతంలో చెప్పినవే కానీ కుట్ర కోణం అన్నది ఆయన నొక్కి చెప్తున్నారు. కుట్ర జరిగింది. ఈ కుట్ర అన్నది రామతీర్థంలో రాముడి శిరస్సు పగలగొట్టడం దగ్గర నుంచి, లేకపోతే ఈ రకరకాల ఆలయాల మీద దాడులు జరిగాయి. వాటన్నిటినీ వెనుక ఉన్నట్టే ఇక్కడ కూడా కుట్ర జరిగింది. పింక్ డైమండ్ ఇట్లాంటి ప్రస్తావనలు కూడా వచ్చాయి అంతకుముందే. సో ఇవన్నీ కుట్ర ముఖ్యమని ఆయన చెప్తుంది. ఇప్పటికి కూడా అవినీతి జరిగింది, కొంతమంది తప్పుదోవ పట్టారు, వ్యవస్థను చక్కదిద్దాలి, అది కాదు. మత కోణంలో ఇక్కడ ఏదో కుట్ర జరుగుతూ ఉంది అనే ఆరోపణ ఆయన ప్రధానంగా వినిపించారు. ఆ స్లైడ్లు, క్లిప్పింగ్లు అవన్నీ వేశారు. అయితే ఆయన కూడా ఈ ట్యాంకర్ను వెనక్కు పంపింది మళ్ళీ ఎందుకు తీసుకున్నారు, అది ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది కదా. ఆ మేరకు మిగిలిన 5 ఏళ్ళు జరిగింది. మరి అలాగే వెనక్కి వెళ్తే ఇప్పుడు వాళ్ళు లేవనెత్తుతున్న ఇందిరాపూర్ని డిస్క్వాలిఫై చేయటం, నెల రోజుల్లో మళ్ళీ క్వాలిఫై చేయటం లాంటి అంశాలు కూడా ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టినా కానీ ట్యాంకర్లు వెనక్కు పంపినవి మళ్ళీ తిరిగి రావడం తమ హయాంలో ఎందుకు జరిగింది, అలాగే అందుకు కారకులైన అధికారులను వెనక్కు పంపడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నారు. మూడోది, అసలు అవినీతి ముఖ్యం కాదు, అదేదో మత కోణంలోనే జరిగింది అని పదే పదే చెప్పడం ఎందువల్ల. అది నిజంగా పని చేసి ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు, చర్చికి వెళ్తారని ఎవరికి తెలియదు. అందరికీ తెలిసే కదా ఎన్నుకున్నారు 1-2 సార్లు. కాబట్టి అదే అంశం ఇంకా తమకు
మేలు చేస్తుందని చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఎందుకు భావిస్తున్నారో నాకైతే తెలియదు. బీజేపీని సంతృప్తి పరచడానికి చేస్తుండొచ్చు. రెండోది ఆయన సెంటిమెంటల్గా మాట్లాడారు. మా ఇలవేల్పు, అలాగే తన మీద దాడి జరిగింది అక్కడే. క్లైమోర్ మనలు కూడా గనులు పేల్చారు. అయినా కానీ దేవుడు నన్ను కాపాడాడంటూ అలా దాడి చేసిన మావోయిస్టులందరూ ఇప్పుడు దెబ్బతినిపోయారు అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఒక పాలనాధినేతగా దీన్ని చక్కదిద్దడం, ప్రక్షాళన చేయడం అనే కోణంతో పాటు అంతకు మించి ఒక మతపరమైన లేకపోతే ఆధ్యాత్మికమైన పేరుతో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఫలిస్తుందా లేదా మనకు తెలీదు. రెండోది బీజేపీ ఆ విధంగా అనేక చోట్ల చేసినా కానీ తర్వాత వాస్తవ రాజకీయాలకు వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు కూడా జగన్ పట్ల, వైసీపీ పట్ల మెతగ్గానే ఉన్నారు. వాళ్ళకి సంబంధాలు కొనసాగుతున్నాయని కూడా చంద్రబాబుకు తెలియని విషయం ఏం కాదు. మరి తెలిసి కూడా ఆయన దాన్నే ప్రధానంగా చెప్పడం కుట్ర, కుట్రనా? కల్తీ మీద చర్చ జరుగుతున్న తీరు, ఆ తీరులో కొత్త కుట్రలు బయటకు వస్తున్న తీరు, ఇవన్నీ మరి ఇప్పుడు కొత్తగా ఏకసభ్య కమిషన్ వేశారు కాబట్టి అది ఏం తెలుస్తుందో మనం చూద్దాం. యూత్ నెహ్రూ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, సిబిఐ వేసిన సిట్టు కొంతమంది దోషులను పట్టుకోవాలి, నిందితులను లేకపోతే కుట్రదారులను పట్టుకోలేకపోయింది కాబట్టి ఇది అవసరమైంది. అంటే సమాంతర విచారణ కాదు అని అక్కడ సుప్రీంకోర్టులో చెప్పారు. కానీ ఇక్కడేమో వాళ్ళు పట్టుకోలేకపోయిన వాళ్ళని కొంతమందిని పట్టుకోవడానికి ఇది వేశారని కూడా చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళ ఆలోచనలను తెలియజేస్తాయి. చూద్దాం ఇది ఎలా జరుగుతుందో. రెండవది, అన్నీ ప్రదర్శించడం మంచిదే కానీ అన్ని కోణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. కొత్తగా ముందుకు వచ్చిన ప్రశ్నలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఒకటేమో మతాన్ని తీసుకోవడం, రెండవది టీడీపీ కోణం మట్టుగా తీసుకోవడం ఈ సమస్యకు పరిష్కారం చూపించదు. ఆహార పదార్థం ఏదైనా చాలా కల్తీ లేకుండా చూడాలి. అందులో లక్షల కోట్ల మంది భక్తి భావంతో తినే ప్రసాదం లడ్డు విషయంలో ఇలాంటి తప్పులు గత ప్రభుత్వంలో జరిగినవి, అంతకుముందు కూడా ప్రొక్యూర్మెంట్ విధానంలో ఉన్న తప్పులు అన్నిటినీ కూడా చక్కదిద్దాలి. అందులో రెండో మాట ఏమీ లేదు. దాన్ని మతం వైపును తిప్పడం మటుకు అది బొత్తిగా అవసరం లేనిది, కొంచెం నష్టదాయకమైంది కూడా. ప్రజలు పట్టించుకోనంత వరకు ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూడా ఈ మతపరమైన ఘటనల మీద ఎంత ప్రచారం చేసినా అది ప్రధానంగా పనిచేయలేదు కదా. పాలనా పరమైన లోపాలు, వైఫల్యాలే పనిచేసాయి. కాబట్టి ఈ అసెంబ్లీ చర్చ అయిన తర్వాత 26వ తారీఖు మండలిలో జరిగే చర్చతో అయినా దీన్ని ముగిస్తారేమో మనం చూడాలి.